గోయింగ్ టు సాలూర్. ఓకే. ఇందు గారు బాగా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. నాయుడు గారు వచ్చినారు. అప్పుడు 5,000 5 పెట్టుకొని తినేవాళ్ళం. ఈరోజు విశాఖపట్నం టు సాలూరు వెళ్తున్నాము. ఎందుకంటే మా చిన్న అని మా వీడియోలు చేస్తుంటాడు కదా, మాతో పాటును అతను స్వామివాళ్ళు వేసుకున్నారు. ఆయన ఇరుముళ్ళు ఈరోజు కాబట్టి మేమందరం కూడా ఆయన ఇరుముళ్ళు కోసమని సాలూరు వెళ్తున్నాము. మా ఇందు గారు కూడా ఉన్నారు, నాతో పాటు నాయుడు గారు కూడా వస్తున్నారు. సో అందరం కలిసి ఇందు గారు బాగా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. నాయుడు గారు వచ్చినారు. సో మీ అందరం కలిసి సాలూరు అయితే వెళ్తున్నాం. అదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దీక్ష కోసం మేము కూడా దండం పెట్టుకొని ఆ ఇరుముల్లో మేము కూడా వెళ్ళి పాల్గొని ఆ వీడియోని కూడా తీద్దాం అనుకుంటున్నాం. ఇలాంటి చెరువులు ఎప్పుడో పల్లెటూరు సైడ్ వస్తున్నప్పుడే కనిపిస్తూ ఉంటాయి. చూడు అంత అందంగా ఉందా. ఆహా, వెల్కమ్ టు సాలూరు. అయ్యయ్యో అదే లేదు సార్, చేయడానికి ఏముంది. పర్లేదు. అయ్యో ముగ్గురు ఉన్నారు కదా. బాయ్. మీరు నడుచుకొని వచ్చేస్తారా? ఈ విగ్రహాలు రేరుగా ఉంటాయి. ఏంటి అది తీయండి, చూడండి ఎంత బాగుందో. కళ్ళు సరిపోదు. ఇప్పుడు సోమవారం బుధవారం సాయంత్రం బస్సులు విడిపోతుంటారు. తోలు ఉంటాయి దారిలో. క్లాప్స్ కొట్టాలంట. స్వామి మీద పడుకున్నట్టే చెమ్మరదప్ప ఈ పక్క అక్కడికి వెళ్దాంలేండి సార్. ఒక రోజు పారంకొండ వీడియో తీద్దాంలేండి. ఒక రోజు వస్తే వెళ్దాం, మీరు నేను అన్ని సార్ అందరం వెళ్ళి ఆ వీడియో తీసుకున్నాం. పువ్వులు మీ ఇష్టం ఎన్ని వేసిన అమ్మకి అలంకారం ఎలా ఉంటుందంటే, మీకు పెట్టాను కదా లాస్ట్ టైం ఫోటోస్, ఎంత బాగుంటుంది అమ్మగురు. పుట్టప్పుడు ఎవరు ఉండరు, శివరాత్రి ఒక్కరోజు పంతులు ఉంటారు. మేము పుట్టప్పుడు తాళం అక్కడే ఉంటుంది, లేదా కింద మనలో ఒకరికి ఇచ్చే తాళకి మనం తాళం పట్టుకుని పైకి ఎక్కి మంచి 6 వీడియో చేసుకుంటే మీరు పుట్టప్పుడు శివరాత్రి రోజు అవుట్లో చేసుకోవడం కూడా బాగుంటుంది. పదున్నాయి ఎందుకని 11 రూపాయలు. బోట్ ఉంది కదా, అది అందులో పెట్టేసి తిప్పుతారు. మరి ఆ రోజు మీకు వీడియో కాల్ చేసి ఇవన్నీ చూపించాను కదా విగ్రహాలన్నీ, ఇందులోనే తిప్పుతారా? ఇందులోనే అమ్మవారు ఇవి అవతారాలు, 10 అవతారాలు ఇవి. మనకు తెలిసినవి వినాయకుడు ఎన్ని అవతార మామూలుగా అయితే అంతకన్నా ఎక్కువ శక్తి గణపతి అంట.
అయ్యప్ప దీక్ష శబరిమలైకి సో ఇప్పుడైతే సాలూరు నుంచి రిటర్న్ అవుతున్నాము. జర్నీ స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ టైం, తినేయాలి. పెసరట్లు చూడండి, మా చిన్న అబ్బాయి ఇచ్చాడండి. మా పెద్ద అబ్బాయి చూసారా, కొనుక్కొని తింటారు. అంటే కొనుక్కొని ఈ పొడుగు దొరకట్లేదు, దొరకట్లేదు. ఉన్నది కదా, చిన్నప్పుడు తినేవారంట. గుర్తుకొస్తున్నాయి వాటి. పెట్టి అక్కడ పెట్టి ఇదిగోండి ఇదిగోండి మా చిన్న అబ్బాయి, ఇదిగోండి ఇది కొనుక్కున్నారా చూడండి. అప్పుడు 5,000కి 5 పెట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే చీపురుపల్లి వచ్చామండి. మా చెల్లి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తనకి బాబు పుట్టాడు, చూడడానికి వెళ్తున్నాం. చిన్న కొడుకు చిన్న కొడుకు పడుకొని లాగలేదు అసలు. ఎంత లైటింగ్ వచ్చింది, సరిపోయింది. చాలా లైటింగ్ వస్తుంది. లైటింగ్ వాళ్ళ అమ్మగారిని తీయపోతే మళ్ళీ ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్నగారు డ్యూటీకి వెళ్ళారంట. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు మరి అదే లైట్ ఉందా అనవసరం తెచ్చాను. అమ్మమ్మ గారు అమ్మగారు కొడుకు గారు అదన్నా ఏమిరా, నేను వచ్చిన దగ్గర నుంచి లెక్క కూడా దాన్ని కూర్చుని నేను వచ్చిన దగ్గర నుంచి లెగలే.